కుమార్ 1990 వైజాగ్. యోగాను ప్రపంచానికి అందించిన ఘనత భారతదేశానికి ఉందని బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవిత అన్నారు. ఆ చరిత్ర కనుమరుగైపోతున్న దశలో ప్రధాని నరేంద్ర మోదీ 2014 నుంచి యోగాను మళ్లీ వెలుగులోకి తేవడం, 2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. విశాఖ సాగర్ తీరంలో ఇంటర్నేషనల్ యోగా డే జరగనున్నందున మంత్రి సవిత బీచ్ రోడ్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. రేపు విశాఖలో జరిగే యోగా ఈవెంట్ వైపు ప్రపంచం మొత్తం చూస్తుందని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయం అవుతుందని మంత్రి సవిత ఆశాభావం వ్యక్తం చేశారు. 11th ఇంటర్నేషనల్ యోగా డే మనం వైజాగ్లో చేసుకుంటున్నాం. ఏదైతే ఐక్యరాజ్య సమితి 2014లో భారతదేశంలో యోగాకు ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర మళ్ళీ యోగా కనుమరుగైపోతుంది. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని నరేంద్ర మోడీ గారు 2014లో ప్రతిపాదిస్తే 2015 నుంచి మనం ఇంటర్నేషనల్ యోగా డే చేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది. భారతదేశంలో భాగమైన మన రాష్ట్రం వైపు కూడా చూడడం చాలా గర్వంగా ఉంది. గిన్నీస్ రికార్డుకి ఎక్కడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారికి యోగా విలువ తెలిసిన వ్యక్తులు. యోగా చేయడం వల్ల ఈ మనందరూ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యంతో పాటు మనం ఏం చేస్తున్నాం, యోగా చేస్తే ఒక కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది, ఏ విధంగా సొసైటీలో ఉండాలన్న ఏకాగ్రత పెరుగుతుంది. కాబట్టి వాళ్ళిద్దరికి విలువ తెలుసు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఈ యోగాంధ్ర చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. అది ప్రధానమంత్రి గారు రావటం కూడా మాకు గర్వంగా ఉంది. మొత్తం ప్రపంచమంతా ఈరోజు వైజాగ్ పై చూడటం చాలా గర్వంగా ఉందన్న విషయం తెలియజేస్తూ, లక్షలాది మందికి వస్తున్న ప్రజలకు కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ దిగాలి, వాళ్ళు ఏ కంపార్ట్మెంట్లో ఉండాలి, వాళ్ళకి కావాల్సిన వసతులు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, అన్ని ఏర్పాట్లు మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ గ్రామాలకు చేరే వరకు కూడా అన్ని ఏర్పాట్లు చేసి గత 1 monthగా కూడా అన్ని యోగా శిక్షణ తరగతులు, యోగా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా జరుగుతాం. మేము మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, అందరూ రండి, అందరూ మంచి ఆలోచనలు రావాలి. ఈ సమాజం కోసం మంచి ఆలోచన రావాలంటే పార్టీలకి, మతాలకు, కులాలకు అతీతంగా వచ్చి యోగా చేయండి. యోగా చేయడం వల్ల కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయం కూడా తెలియదు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని